అందరికీ నమస్కారం. సోదరులారా, 4వ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మీడియా సోదరుల ముందుకు నేను రావడం జరుగుతుంది. 4వ తేదీ నుంచి ఎందుకో చాలా సంతోషం ఉన్నాను నేను. ఎందుకంటే 2023 ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి మీడియా సోదరికి, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి అధికారికి, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడికి, ఏ పార్టీకి చెందిన నాయకుడైనా కానివ్వండి, నా గురించి, నా మీద జరిగిన ఏదైతే దాష్టికాలు ఉన్నాయో, ఏదైతే నా మీద జరిగిన అన్యాయం, నాకు చేసిన అన్యాయం ఉందో ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులకు, అదేవిధంగా అప్పుడున్న ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అయితే బ్రహ్మాండంగా తెలుసు. ఈ రోజు గత 4-5 రోజుల నుంచి నేను చూస్తున్నా, కొంతమంది రాజకీయ బ్రోకర్లు, కొంతమంది రాజకీయ జోకర్లు, కొంతమంది రాజకీయ సీజన్ బాయ్లు రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు. ప్రెస్సులు పెట్టి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకడైతే శ్రీధర్ రెడ్డి నన్ను చంపేయడానికి ఇంటి దగ్గర మనుషుల్ని పంపించాడు, నేను ముస్లిం కాబట్టి నా మీద దాడులు చేయడానికి మనుషుల్ని పంపిస్తున్నానని చెప్పి ఒక బ్రోకర్ చెప్పాడు. ఇదే బ్రోకర్ ఎదవ నా మీద అన్యాయంగా, ఒంటి మీద గాయం లేదు, ఇన్సిడెన్సే జరగలేదు, ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ పెట్టి 307 కట్టి నా మీద జైలుకి పంపించినప్పుడు వీడు ముస్లింలకు పుట్టానన్న సంగతి వీడు మర్చిపోయినాడా? అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి, వైవి రామిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఆ రోజు ఉన్న వీళ్ళందరూ కలిసి కలెక్టర్ కి, ఎస్పీకి భయపెట్టి, కలెక్టర్ అయితే ఇప్పుడు కూడా ఉన్నాడు, ఎస్పీ గారైతే ఆ భగవంతుడు అతనికి శిక్ష విధించాడు. ఇంకొక 5 సంవత్సరాలు అతనికి పోస్టింగ్ రాదు. ఇదే ఆదాల నా మీద అన్యాయంగా పీడీ యాక్ట్ పెట్టి నన్ను తీసుకొని పోయి కడప జైల్లో 3 నెలల 15 రోజులు పెట్టినప్పుడు నాకు ఇంటర్వ్యూస్ ఉండవు, నా భార్య బిడ్డలతో మాట్లాడే పరిస్థితి లేదు. 50-60 రోజుల దాకా నేను బ్రతికి ఉన్నానా, చచ్చిపోయానన్న సంగతి నా కుటుంబానికి తెలియదు. నా కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉండాలన్న సంగతి నాకు తెలియదు. అన్యాయంగా నా మీద ఒక ముస్లిం సోదరుడు అని చెప్పి నేను దర్గాలో తాగేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పులు వేసుకొని వస్తే, ఒరే ఎదవా, 74 సంవత్సరాలు నువ్వు కింద బాటంలో పెట్టుకొని ఉన్నావు కదా, దేవస్థానం గాని, చర్చి గాని, అదేవిధంగా మసీదులు గాని, దర్గాలు గాని పవిత్రమైన ప్రదేశాలు తాగేసి చెప్పులు వేసుకొని లోపల రాకూడదని నేను అడిగిన దానికి నా మీద పీడీఎఫ్ పెట్టించినారు కదా. ఆ రోజు ఈ ముస్లిం సోదరులు లేదా ఎవరైతే ఈ జోకర్ నాయకులు ఉన్నారో వాళ్లకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్యాయంగా ఏ కులానికి ఇబ్బంది వచ్చినా గలం ఎత్తే సమీభాయ్ మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆ రోజు ఎందుకు చెప్పలేదయ్యా వీళ్ళు? ఆదాల ప్రభాకర్ రెడ్డి, నువ్వు పెద్ద మనిషి కాదు, నేను ఆ రోజే చెప్పినా, నువ్వు బ్రోకర్, నీ జీవితం బ్రోకరిజంతో స్టార్ట్ చేసినావు, నువ్వు ఒక బ్లాక్ మెయిలర్, అవకాశవాది, నువ్వేంటంటే నీ సంతోషం కోసం ప్రపంచాన్నే నాశనం చెయ్యాలనే ఆలోచన ఉన్న ఉగ్రవాది నీలాంటి యధవలు ఈ రోజు నీతులు మాట్లాడుతుంటే నా ఆత్మను సంపుకోలేక ఈ రోజు నువ్వు ముక్కోటి దేవుళ్లలో ఏదో ఒక దేవుడిని నువ్వు నమ్ముతుంటావు. ఏదో ఒక దేవుడు అంటే నీకు ఇష్టం ఉంటది. నీకు 2 కూతుళ్ళు ఉండాలి. నిజంగా నీలో చీము రక్తం కానైతే, నువ్వు పుట్టిన పుట్టుక మానవ పుట్టుక కానైతే, నీ బిడ్డల తలల మీద చెయ్యి పెట్టి అన్యాయంగా నా మీద 307 పీడీ యాక్ట్లు పెట్టించింది నువ్వా కాదని చెప్పి ప్రమాణం చేసే సత్తా నీకుందా? నిజంగా నువ్వు హిందూ ధర్మంలో గాని ఉంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ చితకు, ఏదైతే నీ పార్థిక దేవానికి హిందూ శాస్త్రం ప్రకారం చితలు చేయించుకునే కోరిక గాని నీకు గాని ఉంటే, నువ్వు నీ ఇష్ట దైవం మీద, నీ బిడ్డల నెత్తి మీద చెయ్యి పెట్టి అన్యాయంగా నన్ను పీడీ యాక్ట్ లో అరెస్ట్ చేయించింది నువ్వు కాదని చెప్పి ప్రమాణం చేయగలవా? ఈ రోజు ప్రతి ఒక్కరు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అని వచ్చేస్తున్నారు. ఎదవల్లారా, కళ్ళున్న గుడ్డి సోదరులారా,
చెవులున్న చెవిటి వెధవల్లారా, మీకు ఒకటే చెప్తున్నా, మీ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరు కేసులు పెట్టడం లేదు, మీ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరు దౌర్జన్యం చేయటం లేదు. వైవి రామిరెడ్డి అలియాస్ టక్కు రాముడు, అలియాస్ పిస్కు రాముడు, అలియాస్ బ్రోకర్ రాముడు నీ పక్కన ఉండి నీ గ్లాసులో మందు పోస్తూ సాయంత్రం అయితే నీకు ముండలు సప్లై చేసే అతను ఈ రోజు బయటికి వచ్చి నేను తిడుతున్నాడు. అతను ఎలక్షన్లలో శ్రీధర్ రెడ్డికి చేయలేదు, ఎలక్షన్లలో తెలుగుదేశాన్ని చేయలేదు, ఎలక్షన్లలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చేయలేదు. అతను ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే నీలాంటి వెధవకు అతను పనిచేసినాడు. ఈ రోజు అతను ప్రెస్ పెట్టి నిన్ను తిట్టితే దానికి తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోవాలా లేదా శ్రీధర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలా? మీరు ఏమేం చేసుకున్నారో అతను బయటికి వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి నపుంసకుడు, చేతకాని వాడు, ఎదవ, శ్రీధర్ రెడ్డి మొగోడు, దేవుడు అని చెప్పి అతను చెప్తున్నాడు. అదే విధంగా మీరు పెంచి పోషించిన వ్యక్తి లంగారెడ్డికి ఫోన్ చేసి తిట్టినాడు. ఎందుకంటే లంగారెడ్డి ఎంత పెద్ద, లంగారెడ్డి అంటే బట్టలేనివాడని కాదు, లంగారెడ్డి పేరు లంగారెడ్డి, లంగా కూడా కాదు. అది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ జోలికి వెళ్ళటం లేదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలే వాళ్ళు చేసిన తప్పుల మీద చెప్పులు చేతితో తీసుకొని వాళ్ళని తలా కొడుతుంటే వాళ్ళు ఏంటంటే ఆత్మ రక్షణలో ఏదో డ్రామాలు ఆడుతున్నారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సోదరులారా ఒక్కసారి ఆలోచించండి. 4 రోజులు ఇంట్లో ఎవరు మనిషి లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలాగుంటుందో. అన్యాయంగా నా మీద పీడియాక్ పెట్టించి 3 నెలల 15 రోజులు నన్ను జైల్లో పెట్టిస్తే విదేశాల్లో చదువుకుంటున్న నా బిడ్డలు, నా కూతురు ఆ ఎగ్జామ్ కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడతాడు, ఎన్నికలైన తర్వాత అందరూ నా వాళ్ళని చెప్పే మనస్తత్వం శ్రీధర్ రెడ్డి మీకు తెలుసు. ఎందుకంటే మీరు 16-17 నెలల ముందర దాకా మీరు ఎవరి దగ్గర ఉన్నారు? శ్రీధర్ రెడ్డి దగ్గరే ఉండారు. శ్రీధర్ రెడ్డి దగ్గర లబ్ధి పొందిన వాళ్ళే మీరు పోయింది. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దాష్టికాలు చేశారో, ఎవరైతే ఘోరాలు చేశారో వాళ్ళు భయపడాలా. ఘోరాలు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత మా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరినీ కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, హోమ్ మినిస్టర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు చేస్తున్న అన్యాయాల గురించి నేను ఎదిరించినందుకు నా మీద ఏదైతే అక్రమ కేసులు పెట్టారో, నా మీద పీడియాక్ పెట్టారో దాని మీద విచారణ జరిపించి ఎవరైతే అధికారుల ఇన్వాల్వ్మెంట్, ఎవరైతే నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉందో దాంట్లో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. అదే విధంగా మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు వాళ్ళ మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దాని మీద విచారణ జరిపిస్తారని అనుకుంటున్నా. ఆ విధంగా విచారణ కానీ జరగకపోతే మడుకు నేను నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ అవసరమైతే విజయవాడలో నిరాహార దీక్ష అయినా కూడా కూర్చుంటా. ఆదాల ప్రభాకర్ రెడ్డి నీకు నీ చెంచాలకు చెప్తున్నా, వాడు టక్కు రాముడు ఒక వీడియో పెట్టాడు. ఏందంటే 4వ తేదీ చంపేస్తాం, దూరిపోతామని మీరు వార్నింగ్లు ఇచ్చారు, మీరు ఛాలెంజ్ చేశాడు. వాడెవడో వాడు ఉన్నాడు ఒకడు, మురుకురెడ్డి, మురుకులు అలా ఉంటాడు వాడు వంక టింకర్ గా. వాడు 5th టౌన్ దగ్గర నిలబడి వాడు తొడ మీద కొట్టుకోవడానికి పోయి మసాలా వాళ్ళ మీద కొట్టుకొని తర్వాత డాక్టర్ దగ్గర పోయి కట్లు కట్టుకొని రకరకాల విన్యాసాలు మీరు చేశారు. ఛాలెంజ్ చేసింది మీరు, కొడతామని చెప్పింది మీరు, తిట్టింది మీరు. టక్కురాముడైతే సార్ ఇంట్లో దూరిపోతాం సార్ అన్నాడు. ఏందయ్యా మీరు, ఎవర్రా నాయన మీరంతా? ఆ సినిమాలో ఒకటి చెప్తారు, రే ఎవర్రా మీరు అని. అలాగే ఎవరు వీళ్ళంతా? మీ ఇళ్లలో మీ పెళ్ళాలు మీ మాట వినరా? శ్రీధర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్, శ్రీధర్ రెడ్డి అంటే పేదోళ్ళకు ఒక భరోసా, శ్రీధర్ రెడ్డి అంటే పేద ప్రజల గుండె చప్పుడు. శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడు ఎలాగ తోడు, ఆ విధంగా శ్రీధర్ రెడ్డి అతను తోడు ఉన్నాడు. అదే విధంగా శ్రీధర్ రెడ్డికి అవసరం పడితే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న కార్యకర్తలు, స్నేహితులు శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్నారు. అన్నిటికి మించి ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే మనస్తత్వం అతనికి ఉంది కాబట్టే
మూడోసారి 35,000 మెజార్టీతో గెలిచాడు. సిగ్గు లేకుండా నేను ఆడపోతే ఆడ విజయం అని చెప్పిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ సర్వనాశం అన్న సంగతి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, ఆదాల ప్రభాకర్ రెడ్డి మీ ఏజ్ చూసుకోండి, వంగి మీ గేజ్ చూసుకోండి, హరే రామ హరే కృష్ణ అంటూ ఇంట్లో జీవించండి. రాజకీయాలకి మీరు స్వస్తి చెప్పేయండి, మీకు మర్యాద ఉంటది. లేకపోతే మీ పరిస్థితి పోయే రోజుల్లో కుక్కలు చించిన ఇస్తరి లాగా చేసుకోబాకండి. ఇంకొకటి చెప్తున్నా వైసీపీ కార్యకర్తలకి, మీరు ఏ పార్టీలో అయినా ఉండండి, కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నమ్ముకుంటే మటుకు మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయని తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం.